మనుషులను ఏలినొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలు. స్తోత్రము మహాగణుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. గతించిన కాలం అంతా కాచి కాపాడి నాయన ఈ పునరుద్ధాన దినాన మరలా నీ సన్నిధిలో కూడి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. వాక్యంలోని సత్యాలను గ్రహించి మీ ప్రేమను అర్థం చేసుకుని పరిపూర్ణమైన పవిత్రతలో మేము జీవించటానికి, క్రీస్తులో కట్టబడటానికి సహాయం చేసి నడిపించమని పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ప్రేమను అర్థం చేసుకుంటానికి, ఈ సత్యాన్ని మేము వెంబడించడానికి సహాయం చేసి నడిపించమని, మీరే ఘనత మహిమ పొందమని ఈ మనవులన్నీ మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన సందేశ పాఠం ఏమిటంటే, మనుషులను ఏలునొకడు పుట్టును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రజలను ఆయన విమోచించి దేవుని నమ్మని ప్రజలకు తీర్పు తీర్చి ఆయన నిరంతరమైన రాజుగా ఈ లోకాన్ని ఏలుతాడని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దావీదు కీర్తనలో, అలాగే యెషయా రాసిన అనేక లేఖనాల్లో మనం యేసుక్రీస్తుని గురించిన లేఖనాలను మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకానికి మానవతారిగా వస్తాడని, ఆయన కలవరగిరిలో తన రక్తాన్ని చిందించి తన ప్రజలను విమోచిస్తాడని, అలాగే ఆయన పునరుద్ధానుడయి తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఉండి తగిన కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఎలా వచ్చాడు, అలాగే ఈ లోకం యొక్క కాలము గతించినప్పుడు అంతంలో యేసుక్రీస్తు వారు మరలా రెండో రాకడలో తనను ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారము జీవించలేకపోయారో వారికి తీర్పు తీర్చి ఆయన నమ్ముకున్న ప్రజలకు ఆయన నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడని ప్రతి లేఖనంలో మనం చూడగలుగుతాం. అసలు క్రైస్తవులుగా యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని అంటే, యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనకు అర్థం కాకుండా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి మనం సిద్ధపడలేం. ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు యొక్క జననం అనగా ఆత్మదేవుడైన తండ్రి కృపాసత్య సంపూర్ణుడుగా, శరీరధారిగా ఈ లోకానికి కుమారుడుగా ఎందుకు వచ్చాడో మనకు అర్థం కాకపోతే, రెండవ రాకడలో మనం ఎత్తబడే గుంపులో, లేదా ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం నిత్యరాజ్యానికి వెళ్ళే ఆ గుంపులో మనం ఉండేదానికి మన యొక్క జీవితాన్ని మనము ఏమాత్రం కూడా మార్చుకోలేని పరిస్థితి. యేసుక్రీస్తు యొక్క జననం అర్థమైతేనే రెండవ రాకడకు మనము సంసిద్ధులుగా మన జీవితాన్ని కట్టుకోగలం. అందువల్లే యేసుక్రీస్తు యొక్క జననంలో తప్పనిసరిగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈ క్రిస్మస్ ఇక్కడ దావీదు
తన ఆసన్న కాలంలో లేదా ప్రభు దగ్గరికి ఆయన వెళ్ళిపోయే కాలంలో, తన వయస్సు మళ్ళిన కాలంలో రాసిన మరి లేఖనముగా, దేవోక్తిగా ఇక్కడ 2 సమూయేలు గ్రంథంలో 23వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి. దావీదు దేవుని చేత అభిషేకము పొందిన వాడిగా, యాకోబు సంతతికి చెందిన వాడిగా, యాకోబు సంతతిలో గనుడైన వాడిగా దావీదు గురించి మనకు తెలుసు. ఎందుకంటే దావీదు రాజుగా ఉన్నాడు, దావీదు దేవాలయంలో దేవుని స్తుతించిన వాడిగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించిన వాడిగా ఉన్నాడు, గాయకుడిగా ఉన్నాడు. అదే పరిస్థితుల్లో దేవుని యొక్క ఔన్నత్యం గురించి, దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన వాడై దేవుని నామమును కూర్చిన ఆ మహోన్నతమైన విలువలను కూర్చి యెరూషలేము దేవాలయంలో దేవునికి స్తోత్రం చేసిన వాడిగా కనబడుతున్నాడు. అంటే దావీదు రాజు ఒక రాజుగానే కాకుండా ఆయన ప్రవక్తగా, గాయకులుగా దేవుని ఆరాధించడంలో విశేషమైన నైపుణ్యము, ఆధిక్యతను కలిగిన వాడిగా దావీదు కనబడతా ఉన్నా. యాకోబు యొక్క సంతతిలో, యూదుల యొక్క ఆ జాతిలో దావీదుకు మించిన ఒక గొప్ప భక్తుడు లేనట్లుగా మనకు దావీదు యొక్క జీవితాన్ని గురించి మనము ఆలోచన చేస్తే మనకు కనబడుతుంది. దావీదు గురించి దేవుడిచ్చిన ఒక గొప్ప రివార్డ్ లేదా దావీదు గురించిన మాట ఏమిటంటే, ఆయన దేవుని హృదయానుసారుడిగా దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. అంటే దావీదు యొక్క మాటలు గాని, దావీదు యొక్క ప్రవర్తన గాని, దావీదు యొక్క ఆరాధన గాని, ఇదంతా మనం చూసినట్లయితే దావీదు దేవుని హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా దావీదు జీవితం గురించి మనము లేఖనాల్లో మనం పరిశీలన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే అనేక విషయాలు మనము తెలుసుకోగలం. కాబట్టి దావీదు యొక్క చివరి కాలంలో దేవుడు ఏం చేశాడంటే, తన ఆత్మ చేత దేవుని యొక్క రాకడ గురించి, అలాగే దేవుని రాకడలో, మొదటి రాకడలో తన ప్రజలను ఆయన విమోచించి రక్షించిన తర్వాత దేవుడు ఆరోహణమయ్యి మళ్ళా పరలోకానికి వెళ్ళి రెండవ రాకడలో తన కొరకు సిద్ధపడిన విశ్వాసులకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన వస్తాడని, అలాగే దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తులకు ఆయన తీర్పు తీర్చి ఆయన యొక్క ఉగ్రతను వారిపై చూపిస్తాడని దావీదు ఏం చేశాడంటే, దేవుని యొక్క ఆత్మ చేత సంధింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకింపబడి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క ఆత్మ చేత ఇక్కడ మనం చూసినట్లయితే, మనం బైబిల్ స్టడీస్ గురించి లేదా పాస్టర్స్ యొక్క ట్రైనింగ్ ఇలాంటి విషయాల్లో మనం లోతుగా గమనించినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే, యెహోవా దేవుడు కనబడుతున్నాడు, అలాగే ఆత్మ కనబడుతుంది, అలాగే దేవుని యొక్క వాక్కు అనగా యేసుక్రీస్తు కూడా కనబడుతున్నాడు. అంటే ముగ్గురు వ్యక్తుల చేత, త్రియేక దేవుని చేత దావీదు అభిషేకింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి, ఆయన వచ్చిన తర్వాత తన ప్రజలను ఎలాగ ఏలతాడో, ఆయన యొక్క నీతి ఏమిటో, ఆయన యొక్క రాజ్యం ఏమిటో, ఇదంతా కూడా దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా తండ్రి యొక్క ఆత్మ మనకు కావాలి, కుమారుని యొక్క ఆత్మ కావాలి, అలాగే పరిశుద్ధాత్మ కూడా మనకు కావాలి. ఈ త్రియేక దేవుని ఆత్మ చేత ఎవరైతే ప్రవచిస్తారో వారి యొక్క ప్రవచనము భవిష్యత్తులో నెరవేరేదిగా ఉంటారు.
అయితే బైబిల్లో ప్రవచనాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎన్నో విషయాలు మనకు కనబడతా ఉంటాయి. మరి ఈ రోజున అనేక మందికి మరి ప్రవచన వాక్కు ఉందంటే దాని గురించి మనం మాట్లాడుకుంటాం, చాలా చర్చగా ఉంటారు. ఏది దేవుని చేత పలకబడింది, ఏది దేవుని చేత పలకబడలేదు అని మనం నిర్ధారణ చేసుకోవాలంటే ఒక వ్యక్తి జీవితంలో తండ్రి యొక్క ఆత్మ ఉండాలి, అలాగే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఉండాలి, అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఉండాలి. ఈ మూడు ఆత్మలు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకముగా ఉన్న ఆత్మ మన జీవితంలో వచ్చినప్పుడు చాలా విశేషమైన వాక్కులు మనం పలకగలుగుతాం. మన నోటి నుంచి ఏదైతే వచ్చిందో అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన ఆ వాక్కు చేత మనం ప్రవచించినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. అయితే భవిష్యత్తు గురించి చాలా మంది రకరకాలుగా ప్రవచిస్తూ ఉంటారు, కానీ బైబిల్ని దాటి ఏ వాక్కు కూడా లేదు. దేవుడు అనాది కాలంలోనే మన కొరకు వాక్యాన్ని ఇచ్చాడు. 66 పుస్తకాలను ఆయన జత చేర్చి ఒక మహోన్నతమైన పవిత్ర గ్రంథంగా మన దగ్గర ఉంచాడు. కాబట్టి దేవునికి సంబంధించిన రాజ్యం గురించి కానీ, ఆయన రాకడ గురించి కానీ, ఆయన యొక్క నిత్య రాజ్యం గురించి కానీ, పరలోక రాజ్యం గురించి కానీ మొత్తం అన్ని కూడా బైబిల్లో చక్కగా రాయబడి ఉన్నాయి. ఆల్రెడీ భక్తులందరూ కూడా ప్రవచించారు. మరలా పరలోక రాజ్యం గురించి, దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాల గురించి మరలా ప్రత్యేకంగా మనం ప్రవచించవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారంటే రకరకాలుగా వారు ప్రవచనాలు చెప్తా ఉన్నారు. దేవుని రాకడ గురించి, అలాగే అనేక విషయాల గురించి క్రైస్తవుల్లో లేదా అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఈ ప్రవచనాల గురించి, భాషల గురించి రకరకాల అనుమానాలు వారి జీవితాల్లో సరైన అవగాహన లేక, సరిగా వారు బోధించలేక క్రైస్తవుల యొక్క నిజ జీవితాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ దావీదు గురించి మనం చూసినట్లయితే దావీదు పలికిన దేవోక్తి అనగా దేవుని యొక్క ఆత్మ చేత పలకబడిన మాట. అందుకని ఇక్కడ యెహోవా ఆత్మ, యెహోవా వాక్కు. యెహోవా వాక్కు అనగా కుమారుడైన యేసుక్రీస్తు. యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ ముగ్గురు కలిపి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి దావీదు ద్వారా మాట్లాడుతూ ఉన్నా. దావీదు ఏం చెప్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుతున్నా. ఎవరైతే ఇశ్రాయేలు జీవితాన్ని విమోచించగలరో, ఎవరైతే మనుషుల యొక్క పాపములను విమోచించగలరో, ఎవరైతే మనుషుల యొక్క ప్రవర్తనను మార్చగలరో, ఎవరైతే మనుషుల యొక్క జీవితాన్ని మార్చి నూతన స్వభావంలోనికి నడిపించగలరో, వారి జీవితాల్లో నిజమైన పరివర్తన కలిగించగలరో అలాంటి వ్యక్తి ఆశ్రయదుర్గమైన వాడు. అనగా మనుషులు ఎవరైనా ఆశ్రయించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప వేరొక వ్యక్తిని ఆశ్రయించటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మన పాపములను విమోచించిన వాడు, మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు. కాబట్టి మనుషులందరూ కూడా ఏం చేయాలి? ఆశ్రయదుర్గమైన ప్రభువైన యేసుక్రీస్తుని మనము అనుసరించే వారిగా ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగున వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునప్పుడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా పుడతాడు. అలాగే ఆయన తన ప్రజలను రక్షించుకుని ఒక రాజ్యాన్ని ఆయన కడతాడు. అలాగే ఆయన నీతిమంతుడైన రాజైన మెస్సయ్య అయిన అభిషక్తుడైన యేసుక్రీస్తు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నిత్య రాజ్యాన్ని ఏలతాడని 2 లైన్స్ లో మొత్తము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క
మొత్తము ఆయన సంపూర్ణమైన జీవితాన్ని ఇక్కడ దావీదు ఏం చేశాడంటే 2 మాటల్లో ఆయన దేవుని యొక్క వాక్కు చేత మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలు. మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే పరలోక రాజ్యంలో, క్రీస్తు యొక్క రాజ్యంలో ఏలేవారిగా మనం ఉండాలంటే మన యొక్క పుట్టిక కూడా ఇలాగ ఉండాలి. యోబు గారు మాట్లాడుతూ అంటాడు, పాపము కలిగిన వ్యక్తుల్లో నుంచి పాపము లేని వ్యక్తి పుట్టడం అనేది ఎంత మేలు. పాప సహితుడిలో నుంచి పాప రహితుడు పుట్టినా ఎంత మేలు. ఆలోచన చెయ్యాలి. మన జీవితంలో కూడా మనమంతా కూడా ఆలోచన చేసినప్పుడు తల్లి గర్భంలోనే మనము పాపముతో పుట్టిన వ్యక్తులుగా మనకు కనబడుతున్నాం. అయితే పాపముతో కలిగిన వ్యక్తులుగా ఉన్న మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఉదయిస్తే, క్రిస్మస్ అంటే మనం ఏమనుకుంటామంటే కొత్త బట్టలు, కొత్త సామాగ్రి, అలాగే ఇళ్లకు మంచి మంచి రంగులు, ఇవన్నీ అద్దటం అనుకుంటాం. కానీ ఇర్మియా గ్రంథంలో ఏముంటుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దర్శిస్తాడు. దర్శించి ఆయన ఏం చేస్తాడంటే మీ రాతి గుండెను తీసివేసి మీలో నూతన స్వభావాన్ని, అలాగే నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తాడంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏలాలంటే, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలో మనం చేరాలంటే మనలో దేవుడు పుట్టాలి. అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో పుట్టినప్పుడు ఏమవుతుందంటే మనలో నూతన స్వభావము, నూతన హృదయం వస్తుంది. అలాగే మనలో ఉన్న రాతి గుండె తీసివేయబడి మనకు మాంసపు గుండె వస్తుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో పుట్టడం అంటే. అలాగే జరిగినప్పుడు ఏమవుతుందంటే మనము కూడా నీతిమంతులమై దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తుతో కూడా మెస్సియా రాజ్యం, అనగా క్రీస్తు మరలా 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో ఏలే వారసులుగా మన జీవితము తీర్చబడుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనుషులను ఏలే రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతుడిగా ఈ లోకంలో జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా తండ్రి చేత నియమింపబడిన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నారు. దానియేలు 7వ అధ్యాయం కానీ, అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి రూపంలోనికి ఎలాగ మారి ఆయన నిత్యరాజ్యానికి రాజుగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అయితే ఆయన జీవితంలో ఉన్న క్వాలిటీస్ గురించి, ఆయన గుణాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఇది క్రీస్తు యొక్క మనస్తత్వం గురించి చెప్పబడిన మాట. క్రీస్తు నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతను. అంటే క్రీస్తు యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో, అలాగే క్రైస్తవుడిగా క్రీస్తుని నమ్మిన వ్యక్తులుగా మన జీవితం కూడా ఇలాగ ఉండాలి. క్రైస్తవులుగా ఉదయకాలపు సూర్యుని యొక్క కాంతి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, సైన్స్ ప్రకారం మనం చూసినట్లయితే ఎన్ని లాభాలు ఉన్నావో. 6:30 నుంచి 9 గంటల వరకు ఉండే ఎండలో మానవులకు చాలా మేలు కలుగుతుంది. మనకు శరీరానికి కావలసిన డి విటమిన్ ఏదైతే ఉందో
మన శరీరంలో ఉన్న రోగాలు బాగుపడేదానికి సూర్యకాంతి మనకు చాలా అవసరము. ఆ సూర్యకాంతి మరి ఉదయకాలపు సూర్యకాంతి మానవులకు మేలు చేసేదిగా ఉంది. అలాగే క్రైస్తవుల యొక్క జీవితము, క్రీస్తులో ఉన్న గుణగణాలు ఏవైతే ఉన్నావో అవన్నిటినీ మనము కలిగి ఉన్న వ్యక్తులుగా మనం జీవించాలి. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలన, అనగా ఉదయకాలపు సూర్యుని యొక్క కాంతి మానవాళికి అందరికీ కూడా మేలు చేసేదిగా ఉంది. వారి జీవితాలను ఆరోగ్యపరిచేదిగా ఉంది. మానవుల యొక్క జీవితానికి, మానవ యొక్క మనుగడకి ఆ యొక్క సూర్యకాంతి అనేది ఎంత ఉపయోగమో క్రైస్తవుని యొక్క జీవితము క్రీస్తులాగే ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఉండాలి. మధ్యాహ్నం 1 గంట, 12:30, 2 గంటల ఎండలో మనం ఎవరన్నా చక్కగా సేద తీస్తామా? ఎవరైనా 1 గంటకి మధ్యాహ్నం ఎండలో చై వేసుకుని చాలా బాగుందంటామా? 1 గంటకి. వేసవకాలం 12:30 నుంచి 2 గంటల వరకు మధ్యలో చక్కగా చై వేసుకుని చాలా బాగుందండి, ఎండ ఎంత ఉపయోగం ఉందని ఎంతమంది చెప్తారు కదా. అలా ఉండటానికి క్రైస్తవుడు వీలు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ రూపం ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో, గుణాలు ఏవైతే ఉన్నావో అలాంటి గుణాలను మనం ఏం చేయాలి? మన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా నేర్చుకుని ఆ నూతన స్వభావము, నూతన హృదయం, మాంసపు గుండెతో క్రీస్తు యొక్క ఆగమనాన్ని లేదా క్రీస్తు యొక్క పుట్టుకను మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత కట్టేవారు. చూడండి, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడు, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడు ఎంత గొప్పగా ఉంటాడు. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడిలో మనం ఏం చూస్తామంటే ఒక నిరీక్షణ చూస్తాం. అంటే ఈ రోజు మబ్బు లేదు కాబట్టి మన పనులన్నీ కూడా మనం సక్రమంగా చేసుకునేదానికి వాతావరణం బాగుందని మనం ఏం చేస్తాం? ఒక నిర్ధారణకు వస్తాం. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ రోజుకి సంబంధించిన పనులన్నీ కూడా మనము చేసుకుంటాం. ఒకవేళ మబ్బు వచ్చింది అనుకోండి, మనం బట్టలు ఉతుకుతామా? మబ్బు వచ్చింది అనుకోండి, మనం కోత కోస్తామా? మబ్బు వచ్చింది అనుకోండి, ఏదైనా పనిని మనం ప్రారంభించగలమా? ప్రారంభించలేము కదా. అలాగే ఇక్కడ ఏమన్నాడంటే మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడు వలె. అంటే వ్యక్తులు మన యొక్క జీవితాన్ని చూసినప్పుడు మన జీవితంలో ఏ విధమైన మబ్బులు ఉండకూడదు, మన జీవితంలో ఏ విధమైన మచ్చలు ఉండకూడదు. ఉదయంలో మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడు ఎంత నిర్మలంగా అయితే ఉంటాడో, ప్రజలు చూసేదానికి ఎంత ఆనందంగా ఉంటాడో, క్రైస్తవులమైన మనము కూడా ఎలా ఉండాలంటే మబ్బు లేకుండా ఉదయించిన యేసుక్రీస్తు యొక్క స్వభావం లాగా మన స్వభావం ఉండాలి. అలాగే వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఉండునట్టు. వర్షం వచ్చే ముందు అంతా అడావిడండి. వర్షం అంతా కురిసేసిన తర్వాత వాతావరణంలో దుమ్మంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వాతావరణాన్ని కనుక మనం చూసామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. వర్షము కురిసిన పిమ్మట లేత గడ్డి ఎలాగైతే భూమిలో నుంచి పుడతాదో, అంటే వర్షం వల్ల భూమి తడిసి భూమిలో ఉన్న విత్తనాలు ఏం చేస్తాయి? పైకి వస్తాయి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వర్షం కురిసింది అనుకోండి, వర్షం కురిసిన తర్వాత భూమి అంతా వర్షాన్ని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత భూమిలో దాగి ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నావో అవన్నీ పైకి లేవటం మనం చూస్తాం. విచిత్రం ఏమిటంటే మనం ఇల్లు కట్టామండి, కట్టిన తర్వాత మనకి తెలియకుండా కొన్ని విత్తనాలు ఏమవుతాయంటే లోపల ఉండిపోతాయి. మనం ఇల్లు కూల్చేసామండి, కూల్చేసిన తర్వాత మొత్తం అంతా కూడా దీన్ని ఖాళీ చేసేసాం. ఖాళీ చేసిన తర్వాత వర్షం వచ్చింది అనుకోండి,
ఏమవుతుంది? మరలా భూమిలో దాగి ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నావో అవి వర్షపు నీటిని తీసుకుని దానిలో ఉన్న జీవము చేత, విత్తనంలో ఉన్న జీవము చేత అదేం చేస్తుందంటే మరలా చిగురిస్తుంది. ఇది చాలా ఆధ్యాత్మికమైన పాఠం. మన జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఉదయించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్కు నీటికి సాదృశ్యంగా ఉంది. అలాగే వర్షం ఎలా ఉందంటే పైనుంచి వస్తుంది, ఆకాశం నుంచి వస్తుంది. అలాగే పరలోకం నుంచి వచ్చిన శరీరధారి అయిన యేసుక్రీస్తు వారు ఆయన వాక్కు మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆత్మీయ విత్తనం మన జీవితంలో ఉందో ఆ విత్తనం ఏమవుతుందన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ వాక్కు చేత, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ వర్షము చేత మనలో ఉన్న ఆత్మీయ విత్తనం ఏం చేయాలా? పైకి మొగలేకెత్తా. సుకార్ గ్రామంలో మనకి ఒక స్త్రీ తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో స్త్రీ మనకు తెలుసు. ఈ స్త్రీ గురించి ఏం రాయబడిందంటే ఆమె వేశ్య అని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది, మాట్లాడింది. అమ్మా నీవు నీళ్ళకు వచ్చావు, ఈ టైంలో వచ్చావంటే ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్త్రీ మాట్లాడుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఆమెలో ఉన్న పాప జీవితం పోయి ఆత్మీయమైన విత్తనం మాకెత్తింది. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారంటే, అమ్మా ఈ నీళ్లు కాదు కానీ ఇంకెప్పటికీ దాహము వేయకుండా నేను నీకు నిత్య జీవపు నీళ్లు నేను ఇస్తాను. నేను ఊరటి బొగ్గగా ఉన్నాను. నేను ఇచ్చిన నీళ్లు తాగిన వాడు ఎప్పటికీ దాహం కొనడని దేవుడు మాట్లాడిన తర్వాత ఆమె జీవితంలో ఏమైందంటే దాచబడిన ఆత్మీయమైన ఆ స్థితి బయటకు వచ్చింది. ఇదిగో ప్రభువా నాకు కూడా తెలుసు, ఇదిగో ఎప్పటి నుంచో మా తండ్రి అయిన యాకోబు బావిలో నుంచి మేము నీళ్లు తాగుతున్నాం. ఈ నీళ్లు కాకుండా నువ్వు వేరే నీళ్ళు ఇస్తానంటే ఇస్తాను. అయితే ప్రభువా నీవిచ్చే నిత్య జీవపు నీళ్లు నేను తాగాలంటే ఏమి చేయాలి ప్రభు అంటే నీ భర్తను తీసుకురా అని చెప్పాడు ప్రభు. నాకు భర్త లేడన్నది. లేడంటే అవునవును లేడు, ఇంతకుముందు 5 మంది భర్తలు ఉన్నారు, వారు మీ భర్తలు కాదు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడాడో ఆమె జీవితంలో ఉన్న పాప స్థితి అంతా పోయి ఆత్మీయమైన విషయాలు బయటకు వచ్చినాయి. అప్పుడు మేము ఆరాధిస్తాం దేవుణ్ణి అన్నాం. మరి మీరు ఎక్కడ ఆరాధిస్తున్నారు ప్రభుని అని అంటే, ఇదిగో మా పితరులు ఒక సమరయులకు ప్రత్యేకంగా ఒక కొండనిచ్చారు, ఆ కొండ మీద మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, కొండ మీద బండ మీద కాదమ్మా నువ్వు ఆరాధించేది, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని మీరు ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలన్నారు. అంటే ఆమె జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వాక్కు ఎప్పుడైతే వచ్చిందో ఆమె గత జీవితపు పాప జీవితపు స్థితంతా మర్చిపోయి ఆరాధనకు సంబంధించిన, యేసుక్రీస్తుకు సంబంధించిన, దేవుని యొక్క వాక్కుకు సంబంధించిన ఆధ్యాత్మిక జీవితం బయటకు వచ్చిన తర్వాత అయితే మా కొరకు మెస్సయ్య వస్తాడని మాకు అర్థమైంది. ఎవరు మెస్సయ్య అని ప్రభువైన యేసుక్రీస్తుని అడిగితే నీతో మాట్లాడుతున్న నేనే మెస్సయ్యని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీకి చెప్పారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్కు ప్రభువైన యేసుక్రీస్తుతో ఎప్పుడైతే సంభాషించిందో అప్పుడు ఏం చేసిందంటే తనకున్న ఆ కొండని విడిచిపెట్టి, అనగా తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఆమెలో ఉన్న రుగ్మతను విడిచిపెట్టి, ఆమెలో ఉన్న పాప జీవితపు ఆ మచ్చలను విడిచిపెట్టి ఏం చేసిందంటే కొండని విడిచిపెట్టి ఆమె ఏం చేసిందంటే ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరికీ ఏం చెప్తుందంటే నాలో ఉన్న పాపములను గురించి మాట్లాడిన మెస్సయ్యని నేను చూశాను, మీరు కూడా వచ్చి ఆ మెస్సయ్యని చూడండి అని చెప్పి. అంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్కు మన జీవితాన్ని దర్శించినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న పాప స్థితి పోయి పరిశుద్ధమైన విత్తనం ఏం చేస్తుందంటే మొలకెత్తుతుంది. ఈ మాటలో అంత విషయం ఉంది. వర్షము కురిసిన పిమ్మట
నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. ఎప్పుడైతే ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడో ఆమెలో ఏమైందంటే దేవుని యొక్క వెలుగు వచ్చి ఆమెలో ఉన్న ఆత్మీయ బీజం ఎలా వచ్చింది? లేత గడ్డి వలె చిగిరించి ఏం చేసినట్టే అక్కడ ఉన్న ప్రతి వాడికి కూడా దేవుని యొక్క అభిషక్తుడైన మెస్సయ్య అయిన యేసుక్రీస్తు ఇతనైనని చాటి చెప్పింది. అక్కడ యూదులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మటం లేదు. ఇదిగో వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మీ మధ్యకు వచ్చాడంటే ఆత్మదేవుడు శరీరధారిగా రావటానికి వీల్లేదు. ఈయన దేవుని యొక్క కుమారుడు కాదని ప్రభువైన యేసుక్రీస్తుని హింసించడానికి వారు చూస్తున్న సమయంలో దేవుని వాక్కు చేత సంధింపబడి ఆ స్త్రీ ఏం చేసిందంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆమె అక్కడ ఉన్న యూదులకు అందరికీ చెప్పి దేవుని యొక్క కుమారుడని నమ్మేదానికి ఒక మార్గాన్ని చూపించి, కాబట్టి దేవుని యొక్క ఆ వాక్కు ఏదైతే ఉందో అది మనల్ని దర్శించినప్పుడు ఏమవుతుందంటే క్రీస్తు యొక్క స్వభావం వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుంచి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండు. మరి అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్కును మనం వింటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యపు జల్లులో మనం తడుస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా మనకు దేవుని యొక్క వాక్కు వర్షంలా కురుస్తుంది. మరి మన జీవితంలో దేవుని యొక్క వాక్కు లేత గడ్డి వలె ఉదయం కాలపు సూర్యోదయంలో ఆ లేత గడ్డి వలె మన ఆత్మీయ జీవితం చిగురిస్తుందా లేదా? ఈ క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే క్రీస్తు యొక్క వాక్కు చేత మనం సంధింపబడి చిగురించే వారిగా మన జీవితాలను క్రీస్తులో కట్టుకోవాలి. లేదంటే మన జీవితాలకి అనేక రకాల విషమ పరిస్థితులు వచ్చే అవకాశం. ఇక క్రీస్తు రాకడ గురించి మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు చెప్పబడింది. అయితే క్రీస్తుని గురించి పాత నిబంధనలో మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 1452 సంవత్సరాల క్రితం బిలాము ద్వారా సంఖ్యాకాండంలో ప్రవచింపబడి యాకోబు వంశంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడని యేసుక్రీస్తు పుట్టక ముందే 1452 సంవత్సరాల క్రితము దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి వస్తాడని బిలాము ద్వారా దేవుడు ప్రవచించాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 23వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు యేసుక్రీస్తు కంటే 1018 సంవత్సరాల ముందే మనుష్యులని ఏలునొకడు పుట్టును, అతను నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఏల్తాడు, సూర్యోదయ కాంతి వలె ఉంటాడు, లేత గడ్డి వలె ఉంటాడు, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడి వలె ఉంటాడు అని ఆయన గురించి దావీదు యేసుక్రీస్తు కంటే ముందు 1000 సంవత్సరాల 18 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించాడు. అలాగే యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము యేసుక్రీస్తు కంటే 742 సంవత్సరాల ముందు యెషయా గారు ఆయన మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కానీ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు వేరు చిగురుగా యెషయా మొద్దు నుంచి వేరు చిగురించింది. మరణ ఛాయ గల ప్రదేశంలో ప్రభువైన యేసుక్రీస్తు జబులూని ప్రాంతంలో మరణ ఛాయలో నివసించుతున్న వ్యక్తులకు ఒక వెలుగుగా వస్తాడని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, సమాధాన అధిపతిని, ఆయన మీద రాజ్యభారం ఉంటుందని, ఆయనే తన ప్రజలను వృద్ధులోకి తెస్తాడని, ఇదంతా కూడా మరి యేసుక్రీస్తు కంటే 742 సంవత్సరాలు క్రితమే ప్రవచింపబడింది. అలాగే మీకా గ్రంథంలో కూడా ఎఫ్రాయిమా బెత్లెహేమా నీలో నుంచి దేవుడు ఉదయిస్తాడు, కుమారుడు ఉదయిస్తాడని యేసుక్రీస్తు కంటే ముందు 710 సంవత్సరాల క్రితం. అలాగే ఇర్మియా గ్రంథంలో, మలాకీ గ్రంథంలో
ఇలా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా మనుషులను నేనే ఒక కుమారుడిగా ఈ లోకానికి వస్తాడని అనేక ప్రవచనాలు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు 1500 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని ప్రవచించారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. పవిత్రురాలైన కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చి శిలువ కార్యాన్ని ఆయన చేసి మనందరినీ పాపం నుంచి విమోచించారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఏలటానికి మెస్సయ్యగా రెండో రాకడలో ఆయన వస్తారు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన మొదటి రాకడలో వచ్చాడన్నది ఎంత నిజమో, ఆయన వచ్చేదానికి 1500 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ఎలాగైతే ప్రవచించారో, అలాగే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి 2000 సంవత్సరాలు పైన అయిపోయింది. ఆయన రెండో రాకడలో మరలా వచ్చి తన ప్రజలను ఆయన పరలోకము తీసుకుని వెళ్ళి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని ఆయన అగ్నిగుండములో పడవేస్తాడనేది కూడా అంతే నిజం. అందువల్ల ఈ ప్రవచనాలన్నీ మనం చెప్తున్నాం. ఈ ప్రవచనాలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, యేసుక్రీస్తుకు ముందు వారు ప్రవచించారు, యేసుక్రీస్తు వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిన తర్వాత మరలా వస్తాడన్నాడు. 2000 సంవత్సరాలు అయింది. ఆయన కాలంలో మరి వస్తాడు. కాబట్టి ఈ మొదటి క్రీస్తు ఆగమనాన్ని బట్టి ఆయన మెస్సీగా వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించి దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తులకు తీర్పు తీర్చి తన యొక్క ప్రజలకు, తన యొక్క కుమారులకు పరలోక రాజ్యం ఇస్తాడనేది తథ్యం. కాబట్టి ఆ తథ్యమైన లేఖనాలను మనం గుర్తుపెట్టుకుని ఈ క్రిస్మస్ లో ఏంటంటే మన బ్రతుకులను మార్చుకోవాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం తెలుసుకుని, ఆయన ఇచ్చిన విమోచనం తెలుసుకుని, కలువరిగిరిలో ఆయన చేసిన త్యాగాన్ని మనం తెలుసుకుని ఏం చేయాలంటే రెండవ రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దాని గురించే దావీదు ఒకే అధ్యాయంలో ఈ 7 వచనాల్లో ప్రభు గురించి మాట్లాడాడు. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమైనను దేవుని పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చి. దేవుడు తన ప్రజలతో నిబంధన చేశారు. ఇదిగో మీరు ఐగుప్తు దాస్యంలో ఉన్నారు, మీ కొరకు ఒక విమోచకుడిని పంపుతున్నాను మోషే. ఆ మోషే ద్వారా మీరు ఐగుప్తు దాస్యం నుంచి విడిపింపబడి మీరు కానానికి వచ్చి పాలు తేనె ప్రవహించే దేశంలో మీరు దేవుని యొక్క ప్రేమను మీరు చూడకుంటారు. ఇది ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన విమోచనం. అలాగే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆయన ఏం చేసినట్టే మనకు నిబంధన చేశారు. లోకులందరూ కూడా పాపంలో మునిగిపోయి ఉండగా నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, తన ప్రజలను ఆయనే విమోచించినాడు. మనం క్రిస్మస్ లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. ఆ లేఖనాలన్నీ కూడా నెరవేరని. ఆయన నాతో చేసిన నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే. కాబట్టి క్రీస్తు ఏదైతే తన ప్రజలను రక్షించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడో, తన ప్రజలతో నిబంధన చేశాడో, అదంతా కూడా ఏమైంది? ఈ లోకంలో క్రీస్తు యొక్క ప్రణాళిక, దేవుడు చేసిన నిబంధన అదంతా కూడా సర్వ సంపూర్ణమైన నిబంధనగా నెరవేర్చబడింది. అది స్థిరపరచబడింది. దేవుని దృష్టికి అది పూర్ణమైన అనుకూలము కలిగింది. కాబట్టి నిత్యమైన రక్షణగా ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లో మన పాపములను క్షమించి మనల్ని విమోచించి పరలోకానికి ఆయన ఏం చేశారంటే మనలను అర్హులుగా చేశారు. ఈ చేసినది నిశ్చయము, ఇది పూర్ణ అంగీకారము.
అది క్రీస్తులో నెరవేరింది. అయితే నెరవేరవలసింది ఏమిటంటే మెస్సియ రాజ్యం వస్తా అనగా క్రీస్తు మరలా గొర్రె పిల్లగా కాదు కానీ ఆయన యూదా గోత్రపు సింహముగా, ఆయనను ఎవరైతే అంగీకరించలేదో వారి మీద ఉగ్రత చూపించి తన ప్రజలను ఆయన పక్షముగా ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్లే ఒక పరిస్థితి రెండవ రాకడలో ఉందని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దాని గురించి ఏం చెప్తున్నాడంటే, ఒకడు ముండ్ల చేత పట్టుకున్నటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకునేవాడు ఇనుప పనిపుట్టే అయినను బల్లెపు కోలనైనను వినియోగించింది కదా. మనుష్యులు వాటిలో దేనిని విడవక అంతయు ఉన్న చోటనే కాల్చివేయబడును. అంటే దేవుడిని ఎవరైతే అంగీకరించలేదో వారందరూ కూడా విసర్జించబడతారు. ఎలాగ విసర్జించబడతారంటే, ముళ్ళను పట్టుకునేటప్పుడు మన చేతికి మరి ముళ్ళు తగలకుండా మనం ఏం చేస్తాం, బల్లెపు కోలనైనను ఇనుప పనిముట్లైనను మనం ఉపయోగించి ఆ ముళ్ళను మనము తీసి పారేస్తాం. ఎవరైనా ముళ్ళుని చేతితో పట్టుకుని ముళ్ళ కప్పలు తీసేస్తారా? లేదంటే ఏదైనా కర్ర లేదంటే ఏదైనా ఇనపది ఏదైనా ఉపయోగించి మనం ఆ ముళ్ళను బయటికి పడేస్తామా? అలాగే దేవుని నమ్మని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని నమ్మని ప్రజలందరూ కూడా ఎలా ఉంటారంటే ముండ్ల కంపల వలె దుర్మార్గులైన వారందరూ కూడా బల్లెపు కోలనైనను ఇనప పనిముట్టైనను మరి ఉపయోగించి ఎలాగైతే ముళ్ళను తీసివేస్తామో అలాగే దేవుని రాజ్యములో ముళ్ళుగా ఉన్న వ్యక్తులు, దుర్మార్గులుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే దేవుని ఉగ్రతలో వారు కూడా తీసివేయబడతారు. ఇది దావీదుకి దేవుడిచ్చిన దేవోక్తి, ఈ పాఠం యొక్క సారాంశం. అయితే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా దేవుడిచ్చిన వాక్కును మనం అర్థం చేసుకుని మన జీవితాలను మనం ఎలాగా ప్రభువులో కట్టుకోలేనిదే చాలా మన ముందు ఉంచబడిన ఒక భవిష్యత్ ప్రశ్న. ఏదో క్రిస్మస్లు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. నా జీవితంలో 50 క్రిస్మస్లు వెళ్ళిపోయి నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటా ఉన్నా. దేవుడు వచ్చే రాకడలో దేవుని ప్రజలుగా దేవుని యొక్క అధికారంలో నేను ఎంతవరకు దేవుని దృష్టికి అనుకూలమైన వ్యక్తిగా ఉన్నా? అనాది కాల సంకల్పాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువైన దేవుడు భూమిలోని మట్టి నుంచి నరుణ్ణి తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత నరుణ్ణి ఆయన ఆశీర్వదించాడు. ఆది కాండం మనం చూసినట్లయితే 1:28 దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కనబడతా ఉంటాయి. దేవుడు ఇలాగ ఆశీర్వదించినని అక్కడ 6 ఆశీర్వాదాలు మనకు కనబడతాయి. అందులో ఒక ఆశీర్వాదం ఏమిటంటే, ఈ భూమి మీద ప్రతి దాన్ని దేవుడు సృష్టించి ప్రతి దానిని ఏలేదానికి ఆయనకి అధికారం ఇచ్చాడు. ఈ భూమిని నిందించండి, ఫలించండి అని చెప్పి ఈ భూమి మీద ఉన్న ప్రతి దానిని ఏలే అధికారాన్ని దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? ఆదామును సృజించినప్పుడే దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అయితే ఆదాము ఏం చేశాడు? దేవుని యొక్క నిబంధన నుంచి తొలగిపోయి సర్పము కుయుక్తి చేత అవ్వ మోసగించబడి అవ్వ ద్వారా ఆదాము కూడా దేవుని యొక్క ప్రణాళికలో నుంచి తప్పిపోయిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను, దేవుడిచ్చిన నిబంధనను మీరాడో దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి, అనగా దేవుడిచ్చిన అధికారం ఏమిటి? ఈ భూమిని మీరు లోపరుచుకుని మీరు ఏలండి అన్నాడు. అయితే వారు పాపం చేసి ఏం చేశారంటే దేవుని యొక్క మహోన్నతమైన అధికారాన్ని పోగొట్టుకుని వారు చెమట కార్చుకుంటూ అప్పైతే వేదన పడుతూ పిల్లలు కని వారి జీవితాల్లో శాపాన్ని తెచ్చుకున్నారు.
మరి దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, ఈ భూమిని నిండించి లోబర్చుకుని మీరు యారని అన్నాడు కదా. ఆ వాగ్దానం మొదటి ఆదామైన ఆ వ్యక్తి జీవితంలో కోల్పోయాడు పాపం చ. కాబట్టి దేవుడిచ్చిన అధికారం ఏదైతే ఉందో, దేవుడిచ్చిన రాజ్యం ఏదైతే ఉందో, ఆ రాజ్యాన్ని ఈ లోక ప్రజలకు అందించడానికి మరొక ఆదాము కావాలి. కాబట్టి పాపము లేని ఆదాము, దేవుని నీతిలో నడిచే ఆదాము, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆదాము, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఉన్న ఆదాము, మబ్బు వచ్చిన తర్వాత ఉదయించిన సూర్యుడు వలె ఉన్న ఆదాము, వర్షము కురిచిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత ఉన్న ఆదాము ఎవరంటే కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు మళ్ళా ఆ ఆదాముగా, కడపటి ఆదాముగా వచ్చి మనుష్యులను ఏలు నొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే, ఆ రోజున ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఆదాము జీవితంలో తప్పిపోయింది. ఆదాము తప్పిపోయాడు కాబట్టి ఆదాము వారసులుగా మనం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో మనం కూడా ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ రాకడ ద్వారా, ఆయన ఆగమనం ద్వారా మన జీవితంలో ఉన్న పాపములు తీసివేయబడి మరలా మనము కడపటి ఆదాము యొక్క కుమారులుగా యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందుకుని, పరిశుద్ధాత్మను పొందుకుని, దేవుని ఆత్మను పొందుకుని ఆయన ప్రజలుగా మనం ఏం చేసామంటే, ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా ఆదాము జీవితంలో మనం ఏదైతే ఆశీర్వాదాన్ని కోల్పోయామో ఆ ఆశీర్వాదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగైతే పోయిన ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఎలాగైతే ఆయన తీసుకొచ్చాడో, అలాగే మనము కూడా యేసుక్రీస్తుని నమ్మటం వల్ల దేవుని యొక్క ప్రేమను మన జీవితాల్లో గ్రహించడం వల్ల మరలా మెస్సయ్య యొక్క రాజ్యంలో దేవుని యొక్క కృపను అనుభవించేదానికి దేవుని యొక్క కృపను ఎలా వచ్చింది? ఫస్ట్ అయితే మీరు ఏదండి అదేనా ట్యాగ్? అదేనా? చూడండి ఒకసారి. అదే కదా? ఇది పెట్టండి. ఇది కదా? కాదు కాదు, అది వేరే. ఇది పెట్టాలేమో. ఇదిగో ఇదా? సెపరేట్గా మనం పెట్టుకున్నాం. ఇదిగోండి ఇదిగోండి, చేయండి సార్. ఇది పెట్టండి. వచ్చేసింది డైరెక్ట్. ఇదేనా? అది పెట్టండి. నీళ్ళు పెట్టండి. కింద పెట్టండి. ఓకే. హల్లెలూయా. మైక్ హల్లెలూయా.
హలో హల్లెలూయా. ఇది ఒకటి దానికి నేను అది ఉన్నా మాట్లాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిందండి హల్లెలూయా. ఇంకొంచెం హల్లెలూయా. 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 రైట్. దేవుని నామానికి వందనాలు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఈ లోకానికి వచ్చిన ఆ స్థితిని బట్టి మన యొక్క స్థితిని మార్చుకుని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కృపకు మనం వారసులుగా ఉండటానికి మనము మన జీవితాన్ని ఎంతైనా మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 31 నుంచి 33 వరకు మనం చూసినట్లయితే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై నిండునని ఆమెతో చెప్పాను. ఇది మనం ఏదైతే దావీదు యొక్క దేవోక్తి, మనుష్యులను ఏలేవాడు మీలో నుంచి పుడతాడు, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఈ లోకాన్ని ఏలతాడని మనకి దావీదు ఏం చేశాడంటే యేసుక్రీస్తు కంటే 1000 సంవత్సరాల ముందే దేవుని యొక్క దేవోక్తిని పలికాడు. మరి యేసుక్రీస్తు పుట్టే సమయానికి 1000 సంవత్సరాల క్రితము దావీదు ఏదైతే ప్రవచించాడో, దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది మరలా మరియ యొక్క జీవితంలో నెరవేరేదానికి, మరియ యొక్క గర్భం ద్వారా మన జీవితాల్లో అది మనం అనుభవించేదానికి దేవుడు ఏం చేశాడంటే తన దేవదూత ద్వారా ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. అనగా ఏదైతే ప్రవచనం ఉందో అదే ప్రవచనం ఏ మాత్రము కూడా పొల్లు లేకుండా, ఏ మాత్రము పొల్లు పోకుండా ఏం చేసినట్టే దావీదు పలికిన దేవోక్తి మరలా మరియతో దేవదూత ద్వారా అది పలకబడింది. అంటే దేవోక్తి అనేది ఎలా ఉండాలంటే ప్రభువు ఇచ్చిన మాట. దావీదు ఏం చెప్తున్నాడు? ఇది యెహోవా ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్కు నా నోట నుంచి పలుకుచున్నది. ఈ రోజున అనేక మంది దేవుని యొక్క దాసులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, వారి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. కానీ దేవుని ప్రవచనము ఒక సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయంలో దేవుడు నెరవేర్చేదిగా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ రోజున దైవ సేవకులు ప్రతి వారు కూడా నాకు ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, నా కళ్ళ వచ్చినాయి. ఏంటి కళలు, ఏమిటి దర్శనాలు? ఆ దర్శనాలు కళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడతాయి? ఆల్రెడీ ప్రభుని యేసుక్రీస్తు యొక్క
దర్శనము, అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన పుట్టుక గురించి మన జీవితంలో మనం లేఖనాల ద్వారా నేర్చుకున్నాము. ఆయన రాజ్యం గురించి లేఖనాల్లో రాయబడి ఉంది. ఇక్కడ కూడా మరియకి ఇచ్చినప్పుడు దేవుని యొక్క పుట్టుక గురించి రాయబడి ఉంది. అలాగే దేవుని యొక్క పుట్టుకలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో ఈ లోకానికి ఆయన రాజుగా ఉంటాడు. యాకోబు వంశస్థులందరినీ కూడా ఆయన యుగ యుగాలు ఏలతాడని మరియకు కూడా అదే వాక్కు మరలా దర్శనమయ్యింది. ఎందుకు ఈ మాటలు మనం పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని యొక్క మొదటి పుట్టుక లేదా మొదటి ఆగమనము ఎంత ఖచ్చితమో దేవుని యొక్క రెండో ఆగమనం కూడా అంతే ఖచ్చితం. అందుకనే దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క పుట్టుక గురించిన లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి లేఖనంలో కూడా దేవుని యొక్క పుట్టుక గురించి ఉంటుంది. అలాగే దేవుని యొక్క రాజ్యం గురించి కూడా అక్కడే రాయబడి ఉంటుంది. ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడిన కాడ ఏమని ఉంటుందంటే, కిందకు వచ్చినట్లయితే మనకు ఏమంటుంది, ఆయన రాజ్యం, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన యుగ యుగములు ఏలును, ఆయన సమాధాన అధిపతి, తన ప్రజలను ఆయన వర్ధిల్లింపజేయననే వాక్యం కూడా అక్కడే ఉంటుంది. అంటే మనం గమనించవలసింది ఏంటంటే, క్రీస్తు యొక్క మొదటి ఆగమనంలో క్రీస్తు ఇచ్చిన ప్రేమను మనం పొందుకుని మనం ఏం చేయాలంటే రెండో ఆగమనానికి మనము సిద్ధపడే వారిగా ఉండాలి. రెండో ఆగమనములో ఆయన రాజుగా ఉంటాడు. రెండో ఆగమనములో ఆయన తీర్పరిగా ఉంటాడు. రెండో ఆగమనంలో ఆయన తన ప్రజలను నిరంతరము ఏలే రాజుగా ఆయన ఉంటాడు. యాకోబు వంశస్థులను ఆయన నిరంతరము ఏలును. మనుషులలో నుంచి ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉంటాడని దావీదు చెప్పిన ఆ ప్రవచనము, దావీదు చెప్పిన 1018 సంవత్సరాలకి కన్య మరియ మరి గర్భము ధరించి యేసుక్రీస్తు పుట్టడం ద్వారా క్రిస్మస్ లో ఆ వాగ్దానము నెరవేరింది. ఆ దేవోక్తి అదేం చేసిందంటే మన జీవితాన్ని దర్శించింది. దావీదు నోటి నుంచి వచ్చిన వాక్కు శరీరధారిగా, మానవుడుగా, యేసుక్రీస్తుగా మరియ గర్భం ద్వారా మనల్ని ఏం చేసింది, దర్శించింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన వెళ్తా ఆయన ఏం చేసిందంటే 14వ అధ్యాయం యోహాను సువార్తలో, మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, కాబట్టి మిమ్మల్ని మరలా నేను తీసుకుని వెళ్తానని ప్రభు ఏం చేశాడంటే ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానము నెరవేరేదానికి, మెస్సయ్య రాజ్యము వచ్చేదానికి మరలా మనకు లేఖనాలు ఆయన రాకడలో నెరవేరేదానికి భవిష్యత్తులో మనకి అవకాశం 100కి 100 అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆ రాజ్యానికి మనం చేరువయ్యేదానికి మన మనస్సులను మార్చుకుని దేవుని యొక్క కృపను మనము అనుభవించే వారిగా, దేవుని ప్రేమలో మన జీవితాలను మనం కట్టుకునే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క తీర్పు గురించి, దేవుడు ఈ లోకానికి ఎలాగొచ్చాడు అనేది పాత నిబంధన అంతా కూడా మనం స్టడీ చేస్తాం. యెషయా గ్రంథంలో వేరు చిగురు అన్నాడు, చిగురు అన్నాడు, యెహోవా చిగురు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరి మొద్దు నుంచి చిగురుగా ఆయన ఉదయిస్తాను అంటే, ఇశ్రాయేలు జీవితంలో వారి జీవితం అంతా కూడా పాపముతో మొద్దులాగా అయిపోయింది. కానీ ఆ మొద్దు ఏమైందంటే మరి దేవుని యొక్క వర్షము చేత తడపబడి చిగురించి మరలా యెహోవా చిగురుగా, దావీదు వేరు చిగురుగా అది ఈ లోకానికి మరి దేవుని యొక్క ప్రజలను పరలోకానికి తీసుకెళ్ళటానికి దావీదు వేరు చిగురుగా యేసుక్రీస్తు వచ్చాడు అనేది చాలా ఒక గొప్ప విషయంగా మనం గమనించాం. అయితే మెస్సయ్య రాజ్యంలో మనం ఎంతవరకు మన జీవితాన్ని పరిశుద్ధపరచుకుని ఆయన వారసులుగా ఈ లోకంలో మనం తయారు కాగలమనే దానికి 2 మాటలు మనం చూసి ఈ వాక్యాన్ని మనం ముగించవచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
11 నుంచి 13 వచ్చిన ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. చూడండి, యేసుక్రీస్తు యొక్క స్వభావం గురించి దావీదు చెప్పాడు. ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడని, నీతిమంతుడని, ఉదయకాలపు సూర్యుడని, మబ్బు ఉదయించిన తర్వాత వచ్చే సూర్యుడని, నిర్మలమైన వాడవని, కాంతి గలవాడని, ఆయన ఉదయింపజేసేవాడని దేవుని యొక్క మనస్తత్వం గురించి మనకు రాయబడవు. అలాగే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడు? మన కొరకు పాపముగా చేయబడి ఆయన కల్వరి శిలువలో మన పాపములను తుడిచివేశాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క వారసులుగా ఇక్కడ తీమోతి ఏమన్నాడంటే, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆలోచన చేయాలి. ఆయన స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావంలోనికి మనం రావాలి ఈ క్రిస్మస్. అలాగే ఆయన పాపము నిమిత్తము చనిపోయాడు. ఆయన ఉన్న జీవాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? మరలా బ్రతికాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నవారుగా, ఆయనను అంగీకరించిన వారిగా మనం కూడా ఏం చేయాలి? మన పాపం విషయంలో మనం చనిపోయి క్రీస్తుతో కూడా బతికే జీవములోనికి మనం ఏం చేయాలి? నూతన స్వభావముతో, నూతన హృదయముతో ఆ రాతి గుండెను తీసుకుని క్రీస్తు యొక్క జీవనం చేత మనము ఈ లోకములో బ్రతుకుతున్నామనే స్పృహ మనకుందా. అందుకని ఏమంటాడంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. అడాప్ట్ చేసుకోండి. మనం చదవబడిన వాక్యం గురించి ఆలోచన చేయండి. ఆయన ఏం చేస్తాడంట? దుర్మార్గులను ఏం చేస్తాడంట? ఆయన మునుకోలతో, ఇనుప పనిముట్లతో ఆయన చేతికి మంటి అట్టకుండా ఎలాగైతే తుక్కులు తీసి పడేస్తాడో, అలాగే దేవుణ్ణి విసర్జించిన వారు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేస్తాడంటే ఆయన బయటికి గెంటి పడేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం ఏదైతే ఉందో, ఈ లోకంలో ఆయన ఎలాగ సహించాడో, శ్రమలను సహించి దేవుని యొక్క చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాడో కల్వరి శిలువలో, మనం కూడా ఈ లోకములో దేవుడిచ్చిన జీవితాన్ని ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా, ఆయన రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తులుగా మనం కూడా ఏం చేయాలో? క్రీస్తును ధరించుకున్న వారిగా శిలువను సహించి, అనగా ఈ లోకంలో ఉన్న శ్రమలను సహించి క్రీస్తు కొరకు మనం నిలబడి సహించిన వారిగా, క్రీస్తు ఎలాగైతే సహించాడో అలాగే మనము కూడా సహించిన వారంగా ఉంటే మెస్సీయ రాజ్యంలో మనము కూడా ఏ స్థితిలోనికి మనము వెళతాం. ఒకవేళ యేసుక్రీస్తుని గనక ఈ లోకంలో నేను ఎరగను, క్రీస్తుకు నాకు సంబంధం లేదు, క్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఆయన రక్షణగా వచ్చాడని నా కొరకు ఆయన పాపములను ఆయన కడిగి కల్వరి శిలువలో నన్ను విమోచించాడని ఒకవేళ మీకు తెలియలేదనుకో, యేసుక్రీస్తు రక్షణ గురించి, యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి, ఆయన రాజ్యం గురించి నీకు తెలియక, ఒకవేళ తెలిసినా నీవు సహించలేక క్రీస్తుని ఎరగనని అన్నావు అనుకో, ఆయన కూడా ఏమంటాడంట? మనలను కూడా ఆయన ఎరగనను. ఇదిగో ఈ భూలోకంలో ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో తండ్రి దగ్గర, దేవదూతల దగ్గర నేను వారిని ఒప్పుకుంటాను. అంటే క్రీస్తు యొక్క మెస్సయ్య యొక్క రాజ్యంలో మనము కూడా క్రీస్తుతో కూడా ఏలే వారిగా ఉండాలంటే పాపములో చనిపోయే వారిగా ఉండాలి. క్రీస్తు కొరకు మనము శ్రమలను సహించే వారిగా ఉన్నట్లయితే క్రీస్తుని ఎరిగిన వారంగా మన జీవితం ఇతరులకు కనబడుతుంది, క్రీస్తు కనబడుతుంది.
ఒకవేళ క్రీస్తును సహించలేని వారిగా, పాపంలో చనిపోలేని వారంగా మనం ఉంటే, మన ప్రవర్తనను బట్టి ఏం చేస్తాడంటే క్రీస్తు కూడా ఆయన రాజ్యానికి మనం సమీపించినప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు వీరెవరో తెలియదు. కొంతమంది గుంపు వచ్చారండి, ప్రభా నీ కొరకు అద్భుతాలు చేయలేదా, మేము ప్రవచించలేదా, నీ నామాన్ని బట్టి మేము ఇతరులను బాగు చేయలేదా, స్వస్థపరచలేదా, ప్రభా నీ కొరకు మేము ప్రసంగాలు చేస్తాం, బల్లలు గుర్తేస్తాం, మేము భాషలు మాట్లాడామని చెప్పారు. ప్రభు ఏమన్నాడంటే, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. ఇదిగో నేను దాహంగా ఉన్నాను, నాకు ఏమి దాహం ఇవ్వలేదు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, నాకు వస్త్రం లేదు. నేను ఆకలితో వచ్చాను, నాకు భోజనం పెట్టలేదు. మీరెవరో నాకు తెలియదు. ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు? నేను వచ్చాను అంతే. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. ఇదిగో వీరిని తీసుకొచ్చి ఆ ఎడమ వైపున ఉన్న అగ్నిగుండంలో అంటే క్రీస్తులు ఎదిగిన వారంగా మన జీవితాలను క్రీస్తులో ఉన్న ఆ స్వభావంలోనికి మనం నడిపించుకోవాలి. అనగా క్రీస్తులు ఎరిగిన వారం అంటే క్రీస్తు యొక్క స్వభావం. దావీదు క్రీస్తు గురించి ఏదైతే దేవోక్తి ప్రవచించాడో అలాంటి స్వభావం, దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉదయకాలపు సూర్యుని వలె మబ్బు విడిచిన తర్వాత నిర్మలమైన సూర్యకాంతి ఎలా ఉంటుందో అలాగ మన జీవితం ఉన్నట్లయితే క్రీస్తును ఎరిగిన జీవితంగా మన జీవితం ఉంటుంది. అయితే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. యేసుక్రీస్తు గురించి ఏదైతే దేవదూతలు ప్రవచించారో, తన ప్రజలను తన పాపము నుండి, వారి పాపం నుండి ఆయనే రక్షించును, యేసుక్రీస్తు గురించి ప్రవచింపబడింది. ఆయన దావీదు వేరు చిగురని ప్రవచించబడింది. యెషయా మొదటి నుంచి వచ్చిన చిగురని ప్రవచించబడింది. ఏదైతే ప్రవచనం ఉందో అదంతా కూడా యేసుక్రీస్తు స్వభావానికి సంబంధించినది. ఆ స్వభావానికి విరుద్ధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏది చేయలేదు. మరి క్రీస్తును అంగీకరించిన వ్యక్తులుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులుగా, క్రీస్తు శరీరాన్ని మనం భుజిస్తున్న వ్యక్తులుగా మన స్వభావం క్రీస్తు స్వభావం అని ఎరిగి క్రీస్తు స్వభావానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా? ఆయన ఇచ్చిన నూతనమైన స్వభావాన్ని మనం త్రోసిపుచ్చేసి మరలా పాత స్వభావంలోనికి కుక్క తన వాంతికి తిరిగినట్లు మన స్వభావం మరలా తిరుగుతుందా ఆలోచన చేయాలి. ప్రభు గురించి ఏం రాయబడి ఉందంటే, తన స్వభావములకు విరోధముగా ఏది చేయాలి అంటే క్రీస్తు ఇచ్చిన నూతన హృదయం ఏదైతే ఉందో, క్రీస్తు ఇచ్చిన నూతన స్వభావం ఏదైతే ఉందో, క్రీస్తు ఇచ్చిన మాంసపు గుండె ఏదైతే ఉందో దాన్ని మనం సంతరించుకుని ఏం చేయాలంటే క్రీస్తు స్వభావానికి విరోధముగా మనం ఏది చేయటానికి వీలు లేదు. అలా ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే క్రీస్తు రాజ్యానికి మనం వారసులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. షిలోహు వచ్చే వరకు యోధా వద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనం. యోధా గోత్రంలో నుంచి ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టారు. యోధా గురించి మర్మముగా యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం. షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. షిలోహు అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యం. పరలోక రాజ్యము వచ్చే వరకు కూడా యోధా యొద్ద నుండి దండము తొలగదు. దేవుని దగ్గర రెండు ఉన్నాయి, ఒకటి దుడ్డు కర్ర, రెండు దండము. దుడ్డు కర్ర తన ప్రజలకు ఉపయోగించేది. అనగా మేక తప్పిపోయినప్పుడు, గొర్రె తప్పిపోయినప్పుడు ప్రభు ఏం చెప్తారంటే వాటికి ఆకలి ఉన్నప్పుడు
ఆయన ఏం చేస్తారంటే ఆ దుడ్డు కర్రను ఉపయోగించి వాటికి మేత వచ్చేదానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. అనగా మరి కాపరి ఏం చేస్తారంటే ఆ దుడ్డు కర్రను ఉపయోగించి ఆ గొర్రెలకు మేత అందటం లేదనుకోండి, దాన్ని వచ్చి కొమ్మను వచ్చి గొర్రెలు ఆ మేతను తినేదానికి బలవంతంగా ఉండేదానికి ఆయన ఏం చేస్తారనమాట, దుడ్డు కర్రను ఉపయోగిస్తారు. ఒకవేళ గొర్రెలు తినేసి అటు ఇటు పరిగెట్టి కాపరి యొక్క మాటను వెళ్ళలేదనుకోండి, ఆయన ఏం చేస్తారంటే దండాన్ని ఉపయోగిస్తారు. దుడ్డు కర్రకి ఒకవైపు ఏముంటుంది, దండం ఉంటుంది. ఆ దండాన్ని ఉపయోగించి ఏం చేస్తారంటే తప్పిపోయిన గొర్రెలను మరలా క్రమశిక్షణలో పెట్టేదానికి ఆ దండాన్ని ఆయన ఉపయోగిస్తారు. కాబట్టి శిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. దండం అనేది తన గొర్రెలను డిసిప్లైన్ చేసేదానికి వాడబడిన దేవుని వాక్యము. రాజదండం అనేది దేవుని వాక్యానికి ఎవరైతే లోబడలేదో వాళ్ళని ఏం చేస్తారనమాట, ఆయన అగ్నిగుండంలోనికి లేదా తీర్పులోనికి ఉగ్రతలోనికి వారిని పంపించేదానికి ఆయన ఏం చేస్తారంటే రాజుగా మెస్సయ్యగా రాజదండాన్ని ఉపయోగిస్తారు. అనగా తన యొక్క అధికారాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ప్రజలందరూ అతనికి విధేయులై ఉందురు అంటున్నారు. అలాగే కీర్తనలు 22వ కీర్తన 27-28 చదువు. కీర్తనలు 22:20. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులను ఏలువాడు ఆయనే. చూసారా, యేసుక్రీస్తు గురించి చెప్పబడిన అనగా యేసుక్రీస్తు యొక్క రాజ్యం గురించి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన మానవావతారిగా వస్తాడని మనం కొన్ని లేఖనాలను మనం స్టడీ చేసాం. ఆ లేఖనాలు ఖచ్చితమయ్యి యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు రాజుగా వస్తాడనే లేఖనాలు ఇవన్నీ. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులను ఏలువాడు ఆయనే. మరి దావీదు ప్రవచించిన ప్రవచనాలు నెరవేరినాయి కదా క్రీస్తు పుట్టుకలో. మరి అదే దావీదు ఇక్కడ ప్రవచిస్తున్నాడు. ఆయన రాజుగా వస్తాడని, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆయన దగ్గర రాజదండం ఉందని, ఆయన తీర్పు తీరుస్తాడని ఆయన ప్రవచించాడు కదా. మరి జరగవా? ఇది కూడా జరుగుతుంది కదా. ఆయన రాజదండం పట్టుకుని వస్తాడు కదా, అన్యజనులను ఏలతాడు కదా. మరి మన జీవితాల్లో ఎందుకు మార్పు రావటం లేదు? ఆలోచన చేయాలి. అక్కడ యోధా గురించి ఒక వార్నింగ్ ఇచ్చాడు. షీలోహులోకి దేవుడు వచ్చే వరకు ఆయన రాజదండము తొలగదు, ఇది తప్పక నెరవేరుతుంది. అనగా దేవుని యొక్క తీర్పు కూడా ఖచ్చితం. ఆయన రెండో రాకడలో ఆయన తీర్పు ఖచ్చితం, ఆయన రాజ్యాన్ని స్థాపించడం ఖచ్చితం. కాబట్టి మన జీవితాలను మనము మార్చుకునే స్థితిలోనికి మనం వెళ్ళాలనేది దేవుని యొక్క వాక్. రోమపత్రిక 15వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను లేనుటకు వచ్చును, ఆయన యందు అన్యజనులను నిరీక్షించుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు
విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఇక్కడ కూడా 2 ప్రవచనాలు ఉన్నాయి. యెషయా ఏదైతే చెప్పాడో, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఏదైతే చెప్పాడో, యెషయాలో నుంచి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచదు. మనం చదువుకున్న ఇప్పుడు 22వ కీర్తనలో కూడా అదే కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యందు అన్యజనులు నిరీక్షించెదరు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. రోమిలతో మాట్లాడుతున్నాడు. రోమిల యొక్క పరిస్థితి దేవునికి కొంత వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో, దేవుని రాజ్యానికి సంబంధించిన నిరీక్షణ ఏదైందో, దేవుని రాజ్యానికి సంబంధించిన పరిశుద్ధత ఏదైతే ఉందో, దాని గురించి ఆయన బోధిస్తా ఉన్నాడు. ఇదిగో మీరు మీ శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి, ఇది దేవుని చిత్తము. ఇదిగో ప్రభు యేసుక్రీస్తు వారు మరలా వస్తున్నాడు. ఆయన అన్ని జనులను ఏలతాడు, యాకోబు వంశస్థులను ఏలతాడు. అనగా ప్రపంచంలో ఉన్న మొత్తం అందరినీ కూడా ఏలేవాడు దేవుడే. అందుకనే దేవోక్తి చెప్తున్నాడు, మనుషులను ఏలేవాడు ఒకడు పుట్టును. ఆయన అన్ని జనులను ఏలుతాడు, యాకోబు వంశస్థులను ఏలుతాడు, యుగ యుగములకు నిరంతరము రాజై ఉంటాడు. కాబట్టి ఈ నిరీక్షణ ఏదైతే ఉందో, మెస్సయ్య రాజ్యం ఏదైతే ఉందో, అది వచ్చే వరకు దేవుని యొక్క రాజ్యదండము తొలగిపోదు. ఆయన దుర్మార్గులను, ఆయన వాక్యము వ్యతిరేకించిన వారిని, ఆయన నామాన్ని ఒప్పుకున్న వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆ బల్లెపు కొనతో ఆయన విసర్జిస్తాడు. దుర్మార్గులను ఆయన అగ్నిగుండంలోనికి విసిరివేస్తాడు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే దేవుని యందు మీరు నమ్మిక ఉంచి పరిశుద్ధాత్మను పొందుకుని మరలా విస్తారముగా నిరీక్షణ గలవారే దేవుని యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ఇచ్చే ఆ రాజ్యము కొరకు, యేసుక్రీస్తు వచ్చే ఆ రాకడ కొరకు మీరు ఏం చేయాలా? సమస్త ఆనందముతోను సమాధానంతోను మీరు నిండి ఉండండి. అంటే మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అయినప్పటికీ కూడా క్రీస్తు యొక్క సమాధానం ఏదైతే ఉందో దాన్ని మీరు పొందుకుని ఏం చేయాలంటే క్రీస్తుని ఎరిగిన వారిగా, అనగా మొదటి ఆగమనంలో క్రీస్తు ఎందుకైతే వచ్చాడో దానిని ఎరిగిన వారు. క్రీస్తు ఎందుకు వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించటానికి వచ్చాడు కదా, అది ఆయన చేశాడు. మరలా తన ప్రజలను తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళటానికి వస్తాడు. మిమ్మలను అనాథలుగా వదలను, మీ మనసులను కలవరపడనీకుడి, ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు నివాసములు ఏర్పరచడానికి నేను వెళ్తున్నాను, కాబట్టి మీరేమాత్రం కూడా కలవరపడండి. కాబట్టి ఆ నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూసేవారుగా మనం ఏం చేయాలి? ఈ లోకంలో క్రీస్తు ఇచ్చిన సమాధానం, క్రీస్తు ఇచ్చిన సంతోషం, అనగా క్రిస్మస్ లో మనం 4 క్యాండిల్స్ గురించి మాట్లాడుతాం. అందులో నిరీక్షణ ఉంది, అందులో ప్రేమ ఉంది, అందులో సంతోషం ఉంది, అందులో సమాధానం ఉంది, అందులో క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఆ క్రిస్మస్ ఆగమనంలో క్రీస్తు ఇచ్చిన సంతోషం ఏదైతే ఉందో, క్రీస్తు ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో, క్రీస్తు ద్వారా మీ జీవితాల్లో మీరు అనుభవించిన ఆ ప్రేమ కార్యం, అనగా పాపము నుంచి విమోచించబడిన ఆ శిలువ కార్యం ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకుని మీరేం చేయాలంట? సమస్త విధమైన సంతోషంతోను ఆనందంతోను మిమ్మల్ని మీరు నింపుకుని, అంటే క్రిస్మస్ ఆనందాన్ని, క్రీస్తు ఇచ్చిన ఆనందాన్ని మీరు నింపుకుని నిరీక్షణ గలవారే రెండో రాకడ కొరకు మీరు ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇది దావీదు ద్వారా మనం నేర్చుకునే దేవోక్తి. ఇంకో మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి, 4 నుంచి చూడండి. ఆ గ్రంథము విప్పబట్టకై చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడలేనందున వారు బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము,
ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాడు. పరలోకంలో ఒక గ్రంథం ఉందండి సింహాసనం దగ్గర. అది సింహాసనం మీద ఆసీనుడైన వాడు కుడి చేత పట్టుకుని ఉన్నాడు. దాన్ని చూస్తే ఆ గ్రంథం యొక్క ముద్రలు విప్పడానికి ఎవరికి కూడా ఏ విధమైన అధికారం లేనట్లుగా కనబడుతూ ఉంటే అక్కడ చూసి, అయ్యో ఈ గ్రంథాన్ని విప్పడానికి, ఈ గ్రంథాన్ని చదవటానికి, ఇందులో ఏముందో తెలుసుకుంటానికి ఎవరు యోగ్యమైన వారు ఎవరు లేరేమిటి? ఆ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో తెలియకపోతే మెస్సియ రాజ్యము రాదు. ఆ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నారో తెలియకపోతే ఆ రాజ్యానికి ప్రవేశము లేదు. ఎవరు విప్పుతారు ఆ గ్రంథాన్ని? అసలు యోగ్యుడు ఎవరు అని వారు ఏడుస్తూ ఉంటే అందులో ఒక పెద్దల్లో ఒకడు లేచి, ఇదిగో మీరు ఏడకండి, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుడకై జయము పొందిందని నాతో చెప్పాను. ఇక్కడ కూడా చూడండి, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ప్రతి ప్రవచనంలోనూ యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి ఉంది, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఉంది. అనగా మొదటి ఆగమనము రెండవ ఆగమనం కూడా కలిసి ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏముంది? వారు ఏడ్చుచుండగా, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం. దావీదుకు చిగురు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? గొర్రెపిల్లగా వచ్చాడు. కానీ గ్రంథాలు విప్పేటప్పుడు ఎవరు విప్పుతున్నారు? యోధా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పుతున్నారు. చూసారా? అంటే దావీదు చిగురము యేసుక్రీస్తు మొదటి రాకడ, యోధా గోత్రపు సింహము రెండవ రాకడ, తీర్పు. ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు జననం మనం తెలియకుండా రెండో రాకడికి మనం సిద్ధపడాలి. కాబట్టి దావీదు వేరు చిగురైన యేసుక్రీస్తు వారు యోధా గోత్రపు సింహముగా 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధింపబడి ఉన్న గొర్రె పిల్ల నిలిచి నేను చూస్తున్నాను. మరలా యేసుక్రీస్తు. ఆ 24 పెద్దల్లో ఎవరున్నారు? మరలా ఇక్కడ వధింపబడిన గొర్రె పిల్ల. ముద్రలు విప్పేటప్పుడు యోధా గోత్రపు సింహము తన ప్రజలకు కనబడేటప్పుడు ఆయన వధింపబడిన గొర్రె పిల్ల. అనగా లోక పాపములను మోసుకుని పోయిన గొర్రె పిల్లే యోధా సింహపు గోత్రముగా ఆయన జయము పొందిన రాజ్యం మీద కూర్చునే మెస్సయ్య. ఇది మనకు అర్థం కావాలి. అందుకనే 12-13 వచనం చూస్తున్నాడు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునని చెప్పుట వింటిని. ద రియల్ కింగ్డమ్ ఆఫ్ మెస్సయ్య. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? మరలా గొర్రె పిల్ల. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకు స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునని చెప్పుట వింటిని. ఈ దేవదూత ఎవరు తెలుసా? మరియతో చెప్పిన సందేశం చెప్పిన దేవదూత ఎవరైతే ఉన్నారో, ఇదిగో యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. కుమారుడు నీ గర్భాన పుడతాడు, ఆయన సర్వోన్నతులైన కుమారుడిగా పిలువబడతాడు. యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలే రాజు. దావీదు చెప్పిన వ్యక్తి మనుషులలో ఏలువాడు ఒకడు పుట్టును. అతను నీతివంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. అదే వ్యక్తి, అదే దేవదూత మరలా ఇక్కడ ఏం చెప్తుంది? సింహాసనాసీనుడై ఉన్న వానికి
గొర్రె పిల్లకును స్తోత్రములు కలిగినని ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగు. అంటే మెస్సయ్య రాజ్యం ఎన్నాళ్ళు? యుగ యుగములు, యుగ యుగములు. కాబట్టి దావీదు వేరు చిగురు ఎవరున్నారో, గొర్రె పిల్ల ఎవరున్నారో, యోధా గోత్రపు సింహం ఎవరున్నారు, ఆయన అన్ని సమయాలలో ఆదియు అంతము అల్ఫా ఒమేగా ఉన్న యేసుక్రీస్తు మళ్ళా రెండో రాకడలో యోధా గోత్రపు సింహంగా వస్తాడు. కాబట్టి దేవుని రాజ్యానికి మన సిద్ధపాటు ఎంతవరకు ఉన్నదనేది జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క ప్రేమకు అర్హులుగా కాబడేదానికి మనము ఎంతవరకు సిద్ధపడి ఉన్నామనేది జ్ఞాపకం చేస్తాం. ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు ఏం నివసిస్తుందంట? నీతి నివసించును. అక్కడ దావీదు ఏం చెప్పాడు? అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగియాలను. చూడండి, దేవుని రాజ్యం నీతితో కూడింది, దేవుని రాజ్యం పవిత్రతతో కూడింది. దేవుని రాజ్యము సకల జనములకు, ఆయన నామమును ఒప్పుకున్న ప్రజలకు నిరంతరము గొర్రె పిల్ల చేత ఏలబడే రాజ్యం. అందులో నీతి నివసిస్తారు. అది కొత్త ఆకాశము, కొత్త భూమి. దాని కొరకు మనం కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించింది. ఇక్కడ వార్నింగ్ 14 వచ్చింది. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుచున్నారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామండి. ఆయన రాజ్యంలో నీతి ఉంటుంది కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి దేవుని కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు మనం కనిపెట్టుచున్నాము కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. అసలు ప్రభు యొక్క వాక్యము ఎంత గొప్పగా ఉంటుందంటే, పవిత్రత గురించి మనం ఆలోచన చేసినప్పుడు అసలు పాపమే చేయకూడదండి. మనం పాపమే చేయకూడదు. ఇంకా అతి పరిశుద్ధత గురించి దేవుడు మాట్లాడు. మన మీద నింద కూడా పడదు. అంటే మన మీద ఎవరైనా నింద వేశారనుకోండి, మన ప్రవర్తన వారి దృష్టికి కళంకముగా కనపడుతుందని మనం జ్ఞాపకం చేసుకోం. అసలు మన మీద నింద కూడా వేయటానికి వీలు లేని పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం మెస్సియా రాజ్యం కొరకు కనిపెడుతున్నాం, ఆయన నీతి కొరకు కనిపెడుతున్నాం, కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు మనం కనిపెడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ప్రియులారా అనగా దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వ్యక్తులారా, మీరు ఎలా ఉన్నారంటే దేవుని రాజ్యం కొరకు మీరు కనిపెడుతున్నారు, నీతి రాజ్యం కొరకు కనిపెడుతున్నారు, యుగ యుగాలు నివసించే రాజ్యం కొరకు మీరు కనిపెడుతున్నారు. కాబట్టి ఈ లోకంలో మీరు ఎలా ఉన్నారంటే శాంతము కలవారే, ఆయన దృష్టికి నిష్కలంకులను నిందారహితులు, అంటే కలంకము లేని వ్యక్తులుగా. ఎందుకంటే కలంకము లేని మచ్చైనను ముడతైనను అటు ఏది లేకుండా ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన రక్తము చేత ఆయన ఉదక స్నానం చేయించి ఆయన మన కొరకు సమర్పించుకుని తను సమర్పించుకుని మనల్ని పరిశుద్ధపరిచారు. ఆయన పరిశుద్ధపరిచిన తర్వాత, ఆయన రక్తంతో కడిగిన తర్వాత, ఆయన ముడత లేకుండా చేసిన తర్వాత మన జీవితంలో మరలా ముడత కళంకం ఎందుకు వస్తుంది?
అసలు మనం కళంకం లేకుండా ఉండేదానికే కదా తన ప్రజలను ఆయన సంరక్షించును, విమోచించును, తన రక్తము చేత ఆయన కడుగును. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కదా. కళంకమైనను ముడతైనను అట్టిది ఏది లేకుండా ఆయన మిమ్మల్ని స్నానం చేయించేశాడు కదా, తన రక్తంతో పవిత్రపరిచాడు కదా. మరి పవిత్రపరచబడిన వ్యక్తులుగా, దేవుని బిడ్డలుగా, ప్రియులుగా ఉన్న మనము జీవితంలో ఇతరులు మన మీద నింద వేసేలాగా, ఇతరుల దృష్టికి మనము కళంకం ఉన్నవారుగా ఎలా కనపడుతున్నాం? కళంకం లేని వారుగా కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, నిందారహితులుగా ఉండేదానికి ఆయన సమస్తాన్ని మన కొరకు దారపోసాడు, సమర్పించుకున్నాడు. మరలా మన జీవితంలో కళంకం ఎందుకు వస్తుంది, ముడత ఎందుకు వస్తుంది? కాబట్టి పేతురు గారు బతిమాలుతున్నారు. పైన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుంది, సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ రాలిపోతాయి, పిందుల వలె కాలిపోతాయి, మెస్ అయిపోతాయి, నూతన ఆకాశం నూతన భూమి వచ్చేస్తుంది. ఏమి ఉండదు, ఇక అందులో కళంకం ఉండదు, ముడత ఉండదు, ఏమి ఉండదు. అందులో కేవలం దేవుని యొక్క నీతి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలా? నీతిమంతులైన దేవుని బిడ్డలుగా, ఆయన నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగైతే మనుషులని ఏలటానికి అర్హత సంపాదించుకున్నాడో అలాగే మీరు కూడా దేవుని చేత కడగబడి వారుగా, ఆయన కుమారులుగా మీ జీవితంలో శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను, నిందారహితులుగాను ఉండునట్లు, కనబడినట్లు జాగ్రత్త పడాలి. ఒక్కొక్క మాట గురించి మనం వివరిస్తే ఎంత వాక్యం అవుతుందో. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి శాంతము కలిగిన వారికి, ఆయన దృష్టికి, మనుషుల దృష్టికి కాదు కానీ ఆయన దృష్టికి కలంకము లేని వారిగా, నింద లేని వారిగా కనపడటానికి మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. అనగా దేవుని యొక్క రాజ్యంలో, ఆ మెస్సియా రాజ్యంలో నిరంతరము యుగ యుగములు ఏలే ఆయన రాజ్యంలో, ఆయన వారసుడిగా మనం ఉండాలంటే ఈ నీతి మన జీవితంలో కనపడాలి. ఇంకా ఆఖరుగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యంతో బైబిల్ కూడా అయిపోతుంది. సంఘముల కోసము ఈ సంగతులను గురించి, సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమైన వేగు చుక్కనై ఉన్నా. చూసారా, అక్కడ దావీదు ఏమి చెప్పాడు? ప్రకాశవంతమైన సూర్యుడు, వర్షము కురిసిన తర్వాత వచ్చిన నిర్మలమైన కాంతి. అదే వచ్చిన ఇక్కడ చెప్తున్నాడు. సంఘాల కొరకు మాట్లాడుతున్నా, మీ కొరకు సాక్ష్యం ఇచ్చడానికి నేను ఎలా వచ్చాను? నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును. దావీదుకి వేరు నేనే, దావీదుకు చిగురు నేనే. ఒక చోట దావీదు చిగురు అన్నాడు, ఒక చోట యెషయా మొదలు నుంచి చిగురు అన్నాడు, ఒక చోట దావీదు వేరు చిగురు అన్నాడు. ఇక్కడ అయితే మనం చూసినట్లే దావీదుకి వేరును నేనే, చిగురును నేనే, దావీదు యొక్క సంతానమును నేనే. ఎందుకంటే దావీదు సంతానం నుంచి పుట్టినవాడే దేవుని యొక్క సింహాసనం మీద ఆసీనుడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఎందుకు వచ్చాడంటే దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ యుగములో ఏలే ఆ సింహాసనం మీ సంతానం నుంచి వచ్చిన వాడికే నేను ఇస్తాను, ఆయనే యుగ యుగాలు ఏలతాడు. అటు మనుష్య కుమారుడిగా దావీదు కుమారుడు, దేవుని కుమారుడిగా ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు 2 రూపాలకు సరిపోయినవా. అటు భూలోక సంబంధమైన వాగ్దానాన్ని ఆయన శరీరం ద్వారా నెరవేర్చాడు, పరలోక సంబంధమైన దేవుని కుమారుడిగా ఆయన ఆత్మ ద్వారా కార్యాన్ని నెరవేర్చాడు. కాబట్టి దావీదుకు వేరు ఆయనే, దావీదుకు చిగురు ఆయనే, అలాగే దేవుని యొక్క కుమారుడు ఆయనే. అలాగే దావీదు వేరు చిగురుగా, మనుష్య అవతారిగా యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి ప్రకాశమానమైన వేకువ చొప్పునై ఉన్నాను, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు,
వినువాడును రమ్మని చెప్పవలను, దప్పిక కొని వానిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలం ఉచితముగా కూర్చుని. ఫైనల్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఆత్మ పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. పరలోకంలో క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి ఆత్మ ఓకే, పెండ్లి కుమార్తె కూడా ఓకే. అంటే సంఘం ఎవరు? దేవుని రక్తం చేత కొనబడిన వారు. సంఘము దేవుని యొక్క భార్య, వధువు. వరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వరుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. వధువు సంఘం. కాబట్టి వరుడు ఓకే, సంఘం కూడా ఓకే. పైన పరిశుద్ధాత్మ, ఇక్కడ మనల్ని ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ కూడా ఓకే. అందరూ యేసుక్రీస్తు రమ్మని చెప్తున్నారు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమిటంటే వినువాడును రమ్మని చెప్పాలి. అంటే ఎవరైతే దేవుని సువార్తను అంగీకరించలేదో వారు దేవుని సువార్తను అంగీకరించి, ఇదిగో ప్రభువా నేను కూడా నీ సువార్తను విన్నాను ప్రభువా, నీవు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చావని నేను విన్నాను ప్రభువా, అలాగే ఈ లోకానికి తీర్పరిగా యూదా గోత్రం సింహంగా వస్తావని కూడా నేను విన్నాను ప్రభువా, మెస్సయ్యగా రాజుగా నువ్వు వస్తావు ప్రభా, మమ్మల్ని యుగ యుగాలు ఏలుతావు ప్రభా, కాబట్టి నిన్ను నేను గ్రహించాను ప్రభా, నీవే మా రాజు ప్రభా, మనుషులను ఏలే రాజు, అన్ని జనులను ఏలే రాజు, సమస్తానికి రాజువైన రాజు, యుగ యుగాలు నీవే రాజు అని నేను అంగీకరించాను ప్రభా. వాక్యం నాకు అర్థమైంది. మొదటి రాకడ నాకు అర్థమైంది ప్రభా, రెండో రాకడ కూడా నాకు అర్థమైంది ప్రభా. నేను విన్నాను ప్రభా అని రక్షింపబడి దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు, వినువాడు కూడా రమ్మని చెప్ప. అప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుంది. దేవుని యొక్క రాకడ ఎందుకు లేట్ అవుతుందంటే ఎవ్వరు కూడా నశించడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి పేతురు గారు ఏమంటారంటే దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నాడు. ప్రభు కనిపెడుతున్నాడు. నీకు నాకు 2000 సంవత్సరాలు అయిపోయింది, కానీ దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు. ఎప్పటికీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యి ఆయన దృష్టిలో 2 రోజులు అయిందంటే 3వ రోజు వరకు కనిపెడుతున్నాడు. ఎందుకంటే ఎవ్వడు నశించటం ఆయనకి ఇష్టం లేదు. వినువాడు కూడా ఏం చేయాలి? ప్రభా ఐయామ్ రెడీ ప్రభా, నీ వస్తే నేను రెడీగా ఉన్నాను ప్రభా, నేను పరిశుద్ధపరచబడాను ప్రభా, నిన్ను అంగీకరించాను ప్రభా, నీకులాగే జీవించడానికి నేను నేర్చుకున్నాను ప్రభా, నీవు ఎలాగైతే నీతివంతులుగా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఏలేవో ప్రభా, ఆ కోవలోనికి నేను కూడా వచ్చేసినని వినువాడు కూడా ఏం చేయాలి? రమ్మని చెప్ప. అప్పుడే దేవుని యొక్క రాకడ వస్తుంది. దప్పికొనిన వాడిని రాని దేవుడు ఇన్ని అవకాశాలు ఇస్తుంది. ఇంకా ఎవరైనా దప్పుకుని ఉన్నాడేమో. సుఖాలు స్త్రీ దప్పుకుని కావ పట్టుకుని వెళ్ళింది, దేవుడు దర్శించాడు, మాట్లాడాడు, నిజమైన దప్పిక ఆయన తీర్చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు అంగీకరించింది. ఇదిగో నా పాపములు చెప్పిన వాడిని మీరు వచ్చి చూడండి, ఈయన నిజమైన మెస్సయ్య అని చెప్పి. అలాగా కొంతమంది జీవితంలో దేవుని యొక్క వాక్య దప్పిక తీరటం లేదు, వారి దాహం తీరటం లేదు, వారికి సువార్త అందించబడటం లేదు, దేవుని యొక్క వాక్యం వారి జీవితాల్లో లేదు. కాబట్టి అలాంటి వాక్యం అందక కొంతమంది దప్పికొని ఉన్నారు, వారిని కూడా రానిమ్మంటున్నాడు. ఇచ్చయించు వారికి జీవజలము ఉచితముగా పుచ్చుకోనండి. అంటే కొంతమంది దేవుని అంగీకరించాలని అనుకుంటారు, కానీ వాయిదా వేస్తారు. వారు కూడా దేవుని యొక్క రొట్టె మాంసాల్లో పాలిభాగస్తులయ్యి ఆయన వాక్యాన్ని వారు కూడా దేవుని యొక్క ప్రేమలో ఉచితముగా దేవుని కృపను అనుభవించిన ఆ స్థితిలోనికి వారు కూడా రావాలని ఆశపడిన వారి యొక్క ఆ ఆశ కూడా తీరాలని ప్రభు ఏం చేస్తున్నారంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే ప్రభు వెయిట్ చేస్తున్నాడు, కానీ నీ ఏజ్ అయిపోతే, ప్రభు వెయిట్ చేస్తున్నాడు, నీ పిలుపు అయిపోతే, నరులారా తిరిగి రండి అని ఒకవేళ పిలిచాడు అనుకో, ఇంకా దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు, వినివాడు కూడా రమ్మని చెప్పాలి,
అలాగే దప్పుకునేవాడు కూడా జీవితాన్ని ఇచ్చుకోవాలి, ఇచ్చిన వాడు కూడా దప్పిక తీర్చుకోవాలి. ఇంకా చాలా సమయం ఉంది, దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతుందని ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేసావు అనుకో, ప్రభువు నరలారా తిరిగి రండి అని అన్నాడు అనుకోండి, దేవుని యొక్క దీర్ఘశాంతం ఉంటుంది, కానీ నీ జీవితం ఉండకపోవచ్చు, నా జీవితం ఉండకపోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ క్రిస్మస్ వేళల్లో నిజమైన క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఇంటికి పెయింట్లు వేసుకుంటాం, నూతనమైన అలంకరణలు ఇవి కాదు. నీ జీవితంలో, నా జీవితంలో నూతన స్వభావము, నూతన హృదయము, అలాగే రాతి గుండె స్థానంలో దేవుడిచ్చే మాంసపు గుండె, అనగా దేవుని యొక్క మాటకు స్పందించే ప్రవర్తన కలిగిన గుండె. రాతి గుండె ఎంతసేపు కొడితే బదులవుతుందండి? రాతి గుండెకి ఒకవేళ నీరు పోస్తే ఉంటాయా రాతి గుండె మీద? దేవుని యొక్క వాక్యం రాతి గుండె మీద పడితే కిందకు పోతుంది, రాయి పీల్చుకోదు. అదే మాంసం గుండె అనుకోండి, ఆ వాక్యం చేత, ఆ నీరు చేత కడగబడి శుద్ధీకరించబడి అది దేవునికి యోగ్యమైన రీతిలో మార్చబడుతుంది. ఆ వాక్యం వినబడినప్పుడు మాంసం గుండెను తాకినప్పుడు అది స్పందిస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ వేళల్లో నూతన స్వభావంతో, నూతన హృదయంతో, మాంసపు గుండెతో ప్రభువును హత్తుకుని ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క సమస్త వైభవాన్ని అనుభవించే వారిగా ఉండాలని దేవుడు అట్టి కృపను మన జీవితాల్లో దయచేయాలని ఈ మాటలు ముగిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.